నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గత పాలకులు చేసిన అవినీతిపై సిట్ అధికారులతో దర్యాప్తు చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని ఆయన కలిసిన తులసిరెడ్డి మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అధికారులు లంచాలకు అలవాటు పడి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తులసిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అన్నిటికీ ఆయన హెడ్డే. మీరు ఒక యాజ్ ఎ కమిషనర్గా మీరంతా ఈ మున్సిపల్ అథారిటీకి అంతా మీరే హెడ్. ఈరోజు వికలాంగులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి రావడం జరిగింది. పోలా నాగరాజ్ అనే వ్యక్తి ఫిల్టర్ బెడ్స్లో పనిచేస్తూ ఉంటాడు. అతన్ని ఒక వికలాంగుని దూషించి ఎవరు గుర్రప్ప మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప అనే వ్యక్తి దూషించి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తానని వెలుగోడు కానీ దూషించడం జరిగింది. అది కుంటివాడ అని చెప్పి దూషించడం జరిగింది. డబ్బులు ఇవ్వమని చెప్పి లంచాలు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలాగే మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా వాటర్ వర్క్స్లో పనిచేసే వ్యక్తిని కూడా డబ్బులు డిమాండ్ చేసి డిఈ గారు కూడా అతన్ని హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి తెలిసింది. అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ గారు తన ఎడమకాలు పూర్తిగా తీసివేయబడింది ఒక యాక్సిడెంట్లో. అతను నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఒక డెత్ సర్టిఫికేట్ కేసు రాగా అతన్ని నానా ఇబ్బందులు పెడుతూ గత 3 నెలల నుంచి తిప్పుకుంటూ అతనికి ఎటువంటి పని చేయకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ జరిగింది. మరొక దౌలత్ ఖాన్ సాగుకు కారణమైనట్టు మున్సిపల్ అధికారులు సాగు చూడాలని కోరుకున్నట్లు ఉంది. ఆ పెద్ద ఆయనను షరీఫ్ గారిని కాలు లేదు పాపం ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. దౌలత్ ఖాన్ కూడా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి చనిపోవడం జరిగింది. అలాగే ఈ షరీఫ్ గారికి ఏమన్నా అవుతుందా, అలాగే నాగరాజుకి ఏమన్నా అవుతుందా, అక్కడ ఎంప్లాయీస్కి ఏమన్నా అవుతుందా మీ భయంతో ఒక ప్రజా నాయకులుగా ప్రజల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు స్థానిక పాలన అందించడంలే దుర్మార్గమైన పాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అరాచకాలు తర్వాత ప్రజలు మున్సిపల్ ఆఫీసులో ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడానికి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీళ్ళు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండరు. ఏదైనా సమస్య తీసుకొస్తే ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దూషించడం చేయడం జరుగుతుంది. ఇలా ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న వాళ్ళు బాధ్యతారహితంగా ఉండకుండా ఎలాంటి అలా మాట్లాడుతూ విచ్చలవిడిగా మాట్లాడుతూ జనాలపై వీళ్ళకు చూపిస్తున్న ఈ అరాచకాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు తాదిరెడ్డి తులసిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మా ఉమ్మడి ప్రభుత్వం నుంచి మేమందరం ఆయనకు సమస్యలు తెలియజేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలో జరుగుతున్న చాలా అవినీతులు ఎంతోమంది మీడియేటర్లు బ్రోకర్లు తర్వాత వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ నుంచి ఈ మీడియేటర్లు పనిచేస్తూ ఇక్కడ ఎన్నో అవినీతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మేమందరం అర్జీ ఇవ్వడం జరిగింది.